సమయం ఆసన్నమైంది. మోడీ సార్ అందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ద్వారా తాను కలగన్న భారతావని దిశగా ఆయన మరికొన్ని అడుగులు వేయాలని సంకల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. మోడీ మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర దాటిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు తరచూ సైలెంట్గా, సడన్గా బయటపడతాయని తెలిసిందే. ఇప్పుడు అదే శైలిలో మోడీ కేబినెట్ ప్రక్షాళన పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్లమెంటు సమావేశాల ముందు చిన్నపాటి మార్పులు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఢిల్లీ వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం. ఒక్కసారిగా 25 మంది మంత్రులను సాగనంపడానికి ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 10 మంది కేబినెట్ మంత్రులు, 15 మంది సహాయ మంత్రులు ఉన్నట్లు సమాచారం. దశాబ్ద కాలంగా పదవుల్లో కొనసాగుతున్న వారిపై అసంతృప్తి పెరిగిందని, పార్టీకి కొత్త రక్తం అవసరమంటూ బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. 5-6 సార్లు గెలిచినా తమ ప్రాంతాల్లో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలను కేబినెట్లోకి తీసుకురావాలని చర్చ నడుస్తోంది. ఈ ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామ్యమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత రాబోయే 2026 నుంచి 27 ఎన్నికలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పేర్లు లిస్టులో ఉన్నాయట. దక్షిణాదిలో తెలంగాణ, ఏపీ నుంచి కూడా మార్పులు ఉండే అవకాశముందని పలు వర్గాలు చెబుతున్నాయి. ఏపీ నుంచి సీఎం రమేష్ కు కేబినెట్ బెర్త్ దక్కవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో ధర్మపురి అరవింద్ కు పార్టీ నుంచి వచ్చిన తాజా ఆహ్వానం కూడా ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. తమిళనాడు, బెంగాల్ నుంచి కూడా ఇద్దరికీ కేబినెట్ ఛాన్స్ ఖాయమంటున్నారు. కేబినెట్ నుంచి తప్పించే వారిని పార్టీ ఆర్గనైజేషన్ పనులకు ఉపయోగించాలన్న ఆలోచన కూడా పార్టీ హైకమాండ్ లో వినిపిస్తోంది. అయితే మొత్తం ప్రక్షాళనపై బీజేపీ అగ్రనేతలు ముఖం విప్పడం లేదు. ఈసారి కేబినెట్లో భారీ వ్యూహాత్మక ఎన్నికల ఫోకస్ తో కూడిన సంచలన ప్రక్షాళనగా రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.